మామూలుగా గత ప్రభుత్వం పెద్ద విగ్రహం పెట్టింది సార్ అంబేద్కర్ది. మొన్న జయంతి అయితే గవర్నమెంట్ తరపున ఎవరూ పోలేదు, కేసీఆర్ కట్టినందుకే పోలేదా, ఇంకేమైనా కారణం ఉందా సార్? కేసీఆర్ పిచ్చోడా మెదడు దొబ్బింది. ఎలక్షన్ కోడ్ ఉందా, మేము ఏం చేయొద్దు, ఏది చేసినా చీఫ్ సెక్రటరీ డీజీపీ చేయాలా, మాకు బాధ్యతనే లేదు. బుర్ర లేకుండా మాట్లాడతాడు. నేను ప్రభుత్వాన్ని నడిపిన అంటాడు, మెదడు తక్కువడు. మొత్తం వ్యవస్థలన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వెళ్ళిపోయినాయి. నేను చేయడానికి ఏ ఉండదు, వాడు పిచ్చోడు. నేను కూడా అంబేద్కర్ దగ్గరికి పోయి ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ గారికి నేను ముఖ్యమంత్రిగా నేను నివాళులు అర్పించి వచ్చిన, నా బాధ్యత నేను నెరవేర్చిన. రాష్ట్రంలో కొన్ని వందల వేల లక్షలు కూడా ఉండొచ్చు అంబేద్కర్ విగ్రహాలు, ఏడేసినా ఇంకో దగ్గర వేయలేదంటాడు మెదడు దొబ్బిన కేసీఆర్. ఏమన్నా అర్థం ఉందా? 10 ఏళ్ళు అంబేద్కర్కు నివాళులు అర్పించలే, అంబేద్కర్ విగ్రహానికి దండం కూడా పెట్టలే, నన్ను దండేయలేదంటాడు. ఏంది పిచ్చోడ్లాగా? పిచ్చోడా ఏమన్నా? నువ్వు చెప్పు బస్. ఎలక్షన్ కోడ్ వచ్చి ఎన్ని రోజులు అయింది? ఎలక్షన్ కోడ్ రాగానే ప్రభుత్వ యంత్రాంగం మొత్తము, పోలీస్ వ్యవస్థ మొత్తం డీజీపీ దగ్గరకు పోతే, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం చీఫ్ సెక్రటరీకి పోతే. మన భద్రాచలంలో తలంబ్రాలు ఎవరు తీసుకెళ్ళిండ్రు? ముఖ్యమంత్రి తీసుకెళ్లాల్సిన తలంబ్రాలు చీఫ్ సెక్రటరీ తీసుకెళ్ళిందంటే ఎలక్షన్ కోడ్లో అధికారం ఎవరి దగ్గర ఉంది? చీఫ్ సెక్రటరీ చేయాల్సిన పని. చీఫ్ సెక్రటరీ గారు ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ గారి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. ఒకవేళ కేసీఆర్కి ఈ అంబేద్కర్ కూడా చేయాలంటే చీఫ్ సెక్రటరీకి ఫోన్ కొట్టి ప్రతిపక్ష నాయకుడిగా చీఫ్ సెక్రటరీ గారు ఈ అంబేద్కర్ గారికి కూడా అలంకారం చేయండి, మొత్తం చేయండి అని ఒకవేళ ఆయన చెప్పిండు అనుకో, తప్పేముంది? మాకేమో అభ్యంతరం ఉంది సార్? తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తామన్నారు, కొత్త తయారైందా సార్? గతంలో మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా విగ్రహం వచ్చింది, అదే పెడతారా, కొత్తది ఇంకోటి ఉంటుందా? ఇంకా తెలంగాణ కళాకారులకు చెప్పినాం, జేఎన్టీయూ కాలేజ్ ప్రిన్సిపల్ని మిగతా ఆర్టిస్టులను అందరినీ పిలిచి గైడ్లైన్స్ కొన్ని చెప్పినాము. తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం కానీ, తెలంగాణ తల్లి విగ్రహం కానీ, జయ జయ హే తెలంగాణ పాట కానీ, వీటన్నిటిని కూడా అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి తీసుకుంటాం. అంటే ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఇవన్నీ ఏం చేయలేకపోయినాము. సో ఎలక్షన్ కోడ్ అయిపోతానే వాటి అన్నిటిని టేకప్ చేస్తాం. అసెంబ్లీ సమావేశాలలో అసెంబ్లీలోనే ఆ నమూనాలు, వాటి ప్రతిపాదనలు అన్నీ కూడా అసెంబ్లీలో పెట్టి చర్చ చేసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తీసుకొని మోర్ డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తా. మీకు కూడా ఏమైనా ఆలోచనలు ఉంటే కూడా ప్రభుత్వానికి ఇవ్వచ్చు. తెలంగాణలో మళ్ళీ నాయకుల భాష మీద చర్చ జరుగుతుంది. మీరు మంచి స్పీకరు, అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా సభల్లో యువకుల నుంచి బాగా క్రేజ్ ఉన్న నాయకుడు. అప్పుడు తొక్కుకుంటా పోతా అని అప్పుడు టార్గెట్ కేసీఆర్. మరి ఇప్పుడు సభల్లో కూడా తొక్కుకుంటా పోతా అనే ఒక పదం మళ్ళీ వాడుతారు. అది ఎందుకు? ఎవరు అసలు ఎవరిని తొక్కుకుంటా పోతారు? సీఎం అడ్డం వచ్చిన వాళ్ళు. అడ్డం రాకుంటే ఎందుకు దొక్కుతాం సత్యనారాయణ? అడ్డం వచ్చి అడ్డం పడి మేము అడ్డం పడతాం, నువ్వు అట్టెట్లా పోతావు, నీ సంగతి చూస్తావు అంటే మంచిది రాబాయి చూడు, తొక్కుకుంటా పోతా అని చెప్తున్నా నేను.